హాయ్, వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్. మనతో పాటు ఉన్నారు రమేష్ గారు, అనలిస్ట్. సార్ నమస్తే. ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ సార్, ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ ఫామ్ కాబోతోంది కాబట్టి కీలకంగా ఉన్నది ఎవరు అనంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, దెన్ నితీష్ కుమార్ అయితేనే ఆ సర్కార్ ఫామ్ కాబోతోంది. చంద్రబాబు ఇంకెక్కువ ఉన్నాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ అది కనిపిస్తోంది కూడా సార్. ఎందుకంటే చంద్రబాబుని ప్రధాని పక్కనే కూర్చోబెట్టుకొని మాట్లాడడం, ప్రయారిటీ వైజ్ గా చూసినప్పుడు ఓకే చంద్రబాబు పూర్తిగా అక్కడ ప్రయారిటైజ్ అయినరు అనేది విషయం అయితే స్పష్టంగా అర్థమవుతోంది సార్. ఇప్పుడు అందరు చర్చించుకుంటుంది ఏంటి అంటే ఓకే ఎన్డీఏ సర్కార్ ఫామ్ కాబోతోంది, మరి చంద్రబాబుకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు ఒకటి, అండ్ ఇప్పుడున్న రాష్ట్ర సిచ్యువేషన్ ఏపీ సిచ్యువేషన్లో నిధులు ఎన్ని తీసుకురాబోతున్నారు, ఇది అతిపెద్ద చర్చ సార్. మీ అనలిస్టుగా యాజ్ అనాలిసిస్ మీరేం చెప్తారు సార్? ఇక్కడ విశేషం ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే మిగతా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ వగైరా ఎవరైనా కావచ్చు, వాళ్ళ అదృష్టవంతులు ఇప్పుడున్న పరిస్థితుల్లో. మొన్నటిదాకా టెన్షన్గా బాధగా ఉండి ఇబ్బంది పడుతూ భయంగా ఉన్నటువంటి వాళ్ళు అనుకోకుండా దేశంలో బీజేపీ ఎన్డీఏలో 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఒక రకంగా అదృష్టం. ఇక్కడ మంత్రి పదవులు ఒక విషయం అయితే నిధులు ఇంకొక విషయం. ఇక్కడ మంత్రి పదవులను తేలిగ్గా వస్తాయి కానీ నిధులు మాత్రం చాలా కష్టం. కారణం ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, భారీగా అప్పుల్లో ఉంది. అంతేకాకుండా డెవలప్ చేయాలంటే భారీగా నిధులు కావాలి, ఎలా సమకూరాలి, హామీలు బాగా ఇచ్చినాం అనే సమస్యలు వీళ్ళు ఉన్నారు. అందువల్ల వీళ్ళు ఎన్డీఏతో అనుకూలంగా ఉండి అనుకూలంగా వ్యవహరిస్తూ మేనేజ్ చేస్తూ అవసరమైతే సున్నితంగా కమాండ్ చేస్తూ ఫండ్స్ తెచ్చుకోవటం, పనులు చేయించుకోవటం. ఈ ఫండ్స్ పనుల విషయానికి వస్తే వాళ్ళ ప్రధాన సమస్య పోలవరం, తర్వాత రాజధాని. ఇవి కాకుండా రకరకాల స్కీమ్లకు సంబంధించి ఉచితం కావచ్చు, లేకపోతే ఉచితం కాకుండా డెవలప్మెంట్ రిలేటెడ్ కావచ్చు, చాలా డబ్బు అవసరం ఉంది. ఈ రాష్ట్ర ఖజానా కొంచెం కష్టంగా ఉంది కాబట్టి కేంద్ర సహకారం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోదు. అందువల్ల బీజేపీతో మోడీతో సఖ్యతగా ఉండి వారు అనుకున్నన్ని ఫండ్స్ తెచ్చుకోలేకపోవచ్చు, కానీ మనము తేగలిగిన దానికంటే ఎక్కువ మాత్రం తెచ్చుకుంటారు. అనుకున్నంటే వాళ్ళ అవసరం అంటే చాలా చాలా ఎక్కువ అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంత దేవటం అంటే అక్కడ కూడా ఇవ్వలేరు, వాళ్ళు కూడా కేంద్రం నుంచి కూడా మోడీ గారు ఇవ్వలేరు. కాబట్టి వీరు జనరల్గా ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే ఎన్నైతే ఫండ్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుందో అంతకు మించి ఎక్కువ మాత్రం ఫండ్స్ తెచ్చుకోగలుగుతారు. ఇది నిధుల విషయంలో, డెవలప్మెంట్ విషయంలో. అమరావతి రాజధాని కానీ లేకపోతే మిగతా అనేక అంశాలు చాలా చాలా ఉన్నాయి రాష్ట్రంలో. రోడ్స్ కావచ్చు, లేదంటే ఇండస్ట్రీస్ కావచ్చు, అంటే జాబ్ ఉపాధి కల్పన కావచ్చు, వీటన్నిటి మీద కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు సార్. అంటే మోడీ గారితోని అంటే చంద్రబాబు గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, ఇప్పుడు అవసరం కావచ్చు, లేదంటే చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు. సో ఇవన్నిటి ద్వారా ఫస్ట్ ప్రయారిటీ వైజ్ గా తాను ఏది అడగబోతున్నారు ప్రధాని మోడీని అనేది పెద్ద టాక్స్. ఇక్కడ ఈయన అడిగి తెచ్చుకునే కెపాసిటీ ఉంది కాబట్టి చెప్పా నేను. తెచ్చుకోగలిగిన దాని కూడా ఎక్కువ తెచ్చుకుంటారు, అవసరమైన మేరకు అనేది. అవసరం ఉన్నంత వరకు తెచ్చుకోలేకపోవచ్చు, కానీ ఈయన తెచ్చుకో తప్పదు. విషయం ఏంటంటే ఆ మోడీ గారు కూడా ఇవ్వక తప్పదు. ఎందుకంటే ఈయనే బీజేపీ తర్వాత ఇదే పార్టీ ఉన్నప్పుడు ఈ పార్టీ యొక్క సహకారం వాళ్ళకి అవసరం. ఎందుకంటే బోర్డర్లో ఉన్నారు వాళ్ళు, మొత్తం కలుపుకుంటే అందరినీ కలుపుకుంటే 300 దాకా వచ్చారు. బీజేపీ ఒక్క పార్టీ మాత్రమే 300 వస్తుందని ఫీల్ అయిన వాళ్ళు అందరినీ కలుపు, ఇతరులు అని ఉంటుంది కదా, ఇతరులు కూడా కలుపుకుంటే 300 ఉన్నారు. యాక్చువల్గా ఉత్తరప్రదేశ్లో కూడా వాళ్ళకి మెజార్టీ రాలేదు కదా, ఇతర రాష్ట్రాలు కూడా మెజార్టీ రానప్పుడు ఇదే ఆధారం అయినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు కూడా వీళ్ళకు అవసరం మేరకు సహకరిస్తూ నిధులు ఇచ్చుకుంటూ వీళ్ళు అడిగిన పనులు చేసుకుంటూ వీళ్ళని కూడా కాపాడుకుంటారు. కాపాడిపోతే వీళ్ళకి వేరే రూట్స్ ఆల్రెడీ ఎన్డీఏకి సంబంధించి మాత్రమే కాకుండా ఇండియా వాళ్ళు కూడా ఆఫర్ ఇయటాలు పిలవటాలు రాజకీయాల్లో సహజం కాబట్టి ఉన్న వాళ్ళని ఎందుకు పోగొట్టుకోవాలని ఆయన ఈ విషయంలో సహకరిస్తాడు. ఇది నిధులకు సంబంధించి, డెవలప్మెంట్ సంబంధించి. మంత్రి పదవుల విషయానికి వచ్చేటట్టే మొదటి విడత జనరల్గా ఏమవుద్దంటే మంత్రి పదవులు ఇవ్వటం అనేది మొదటి విడతగా ఉంటుంది. కొంతకాలానికి విస్తరణ ఉంటుంది. విస్తరణ విషయం పక్కన పెడదాము. ఇప్పుడు వీళ్ళకు 16 ఉన్నాయి, జనసేనకు 2 ఉన్నాయి, బీజేపీకి 3 ఉన్నాయి, మొత్తం 21. 21లో మనం మొదటి విడతగా ఆలోచిస్తే తర్వాత పెంచవచ్చు పెంచకపోవచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే తెలుగుదేశానికి 3కు తగ్గకుండా 3 వస్తాయి.
ఎవరెవరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్? అంటే వాళ్ళల్లో ఓకే ఎవరికి ఇవ్వచ్చు అని అన్నప్పుడు నేను చిన్న వయసు నుంచి వస్తున్నా. రామ్మోహన్ నాయుడు యంగ్ అండ్ డైనమిక్, ఆయన చాలా బాగా మాట్లాడతాడు, మంచి పేరుంది. విషయం ఏంటంటే చిన్న వయసులో కూడా అతను ఎంపీగా 3వ సారి, అవును అంటే అప్పుడు ఉప ఎన్నిక వచ్చింది ఫస్ట్ టైం. అవును అవును. తర్వాత పెమ్మసాని ఉమ్, పెమ్మసాని గారు ఆయన పార్టీని కాపాడుతూ వచ్చారు, ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చారు, ప్రణాళికాబద్ధంగా ఉన్నారు, తన నియోజకవర్గాన్ని తన ప్రాంతాన్ని కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి ఆయన పార్టీకి అవసరము, ఆయన చేసిన సేవలకు తిరిగి ఆయనకు ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఆయనకు కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం జనరల్గా ఉంది. ఉమ్, సరే ఇద్దరనేది మనం చెప్పుకుంటున్నప్పటికీ ఇంకా మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ తెలుగుదేశానికి ఒక 3 తప్పనిసరి వస్తాయి. ఉమ్. జనసేనకు ఉన్న సీట్ల రెండిట్లో ఒకటి వస్తుంది, కంపల్సరీ ఒకటి మాత్రం ఓకే ఇస్తారు. ఓకే ఉబ్బెర్త్ వస్తుంది. ఓకే. తప్పనిసరి ఒకటి ఇస్తారు. ఉమ్, తర్వాత బీజేపీకి ఉన్న 3 ఒకటి కంపల్సరీ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి 2 ఇచ్చుకుంటే వీళ్ళని కాపాడుకోవాలి. కాబట్టి ఉమ్, ఆ ముగ్గురులో దగ్గుపాటి పురంధరేశ్వరి గారు ఎలాగ ఉండనే ఉన్నారు. కాబట్టి 5 అనేది 5కు తగ్గకుండా మొదటి విడతగా ఇస్తారు ఈ 3 పార్టీలకు కలిపి. దీంట్లో ఒక ఫిగర్ మారొచ్చు, 5 బదులు 6 కావచ్చు, కానీ 4 అయితే కాదు, అవకాశం లేదు, 5 అవకాశం ఉంటుంది. Yeah. ఇది మంత్రి పదవి విషయం. ఓకే. ఇప్పుడు 1 or 2 years లోపల ఇప్పుడు ఎన్డీఏతో సఖ్యత మెయింటైన్ చేస్తే ఏపీ రూపురేఖలు ఎట్లా మారే అవకాశం ఉంటుంది సార్? మొదటి సంవత్సరం అయితే మారవు, కష్టం. ఎందుకంటే ప్లానింగు, ఎస్టాబ్లిష్మెంటు, డబ్బు తేవటము, తర్వాత సర్దుబాటు చేయటము, ఈ అప్పుల సంగతి తీర్చుకోవటం, ఇవన్నీ ఉంటాయి. బట్ ప్రజలకు అందవలసినవి మాత్రం అందకుండా ఉంటే మొదటి సంవత్సరం కాదు కదా, మొదటి నెల నుంచి ఊరుకోరు. కాబట్టి ప్రజలకు అందే వాటి విషయంలో డిస్టర్బ్ చేయరు. రోడ్లు వగైరా నిర్మాణాలకు సంబంధించి మాత్రం మొదటి సంవత్సరం ప్రణాళిక వేస్తారు, నిధుల సమీకరణ కోసం ట్రై చేస్తారు, మళ్ళీ కొన్ని అప్పులు తెస్తారు, కేంద్రం నుంచి సహకారం తీసుకుంటారు. కాబట్టి 2వ సంవత్సరం నుంచి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఫిజికల్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. మొదటి సంవత్సరంలో ప్రజలను కాపాడుకోవటం. అయితే డెవలప్మెంట్తో పని లేని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళకు కొన్ని పిఆర్సీ కావచ్చు, వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళకు కొన్ని హామీలు ఇచ్చారు. నిరుద్యోగులకు డిఎస్సి హామీ ఇచ్చారు. అది మొదటి సంవత్సరంలో వేస్తారు, 2వ నెలలో 3వ నెలలో వేస్తారని చెప్పలేం. కానీ డెఫినెట్గా మొదటి సంవత్సరం లేదా ఈ సంవత్సరం 2024 డిఎస్సి ప్రకటించే అవకాశం ఉంది. వాళ్ళ డిఎస్సిని అనౌన్స్ చేయకుండా కానీ వాళ్ళు అందులో నెమ్మదిస్తే పబ్లిక్లో మైనస్ అవుతుంది. ఆ తర్వాత ఉద్యోగస్తులకు పెన్షన్ సంబంధించినటువంటి ఒక విధానం ఉంది. ఆ విధానం ఏంటంటే ఇప్పటివరకు వీళ్ళ జీతం నుంచి కట్ అయ్యే రావాలి, పర్మనెంట్ ఉద్యోగస్తుల మాదిరిగా గతంలో మాదిరిగా లేదు. కాబట్టి దాన్ని కూడా సరి చేయడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. నిధులతో సంబంధం లేని పనులన్నీ తొందరగా చేస్తారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. డెవలప్మెంట్ డబ్బుతో పని ఉన్నాయి మాత్రం ఈ సంవత్సరం తర్వాత చేస్తారు, అత్యవసర పనులు చేస్తారు, ఒక మాట చెప్పాలంటే. ఓకే. డెవలప్మెంట్ విషయానికి వస్తే సార్, ఏమేమి అడిగే అవకాశం ఉంది సార్ ప్రధానిని? అంటే మెయిన్ ఇవే కదా, అమరావతి కనిపిస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే అమరావతి అనేది ప్రజలందరికీ ఆసక్తి ఉన్నది. అయితే వీళ్ళ పార్టీ కూడా ప్రతిష్టతో కూడింది. బికాజ్ పాత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు కాబట్టి దీన్ని వాళ్ళు చేసుకోవాల్సిందే. ఇవి తర్వాత పోలవరం వెంటనే అంత ఈజీ కాదు. గతంలో కొంతమేర నిర్మించి ఆపారు. అది వెంటనే మొదలు కాకపోయినా దాన్ని వదలరు, దాన్ని కూడా ట్రై చేస్తారు. ఈ రోడ్లు వగైరా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన రోడ్లు వేరే ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వేరే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ హైవే అవి ఎలాగో సెంటర్ చేస్తూ ఉంది. అక్కడ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి వాటి విషయానికి వస్తే ఏంటంటే డబ్బు కావాలి, సరిపోదు కూడా అక్కడ తెచ్చుకుంటారు. ఇక్కడ ఇవి మాట్లాడుకుంటాము, కానీ డబ్బుతో సంబంధం లేని వ్యవహారాలు కొన్ని ఉన్నాయి. గతంలో ఫైళ్లు సంబంధించి కానీ, అవినీతి కానీ, అవకతవకలు కానీ, లేదా కొంతమంది అధికారులు వీళ్ళని ఇబ్బంది పెట్టినట్టు కానీ, కేసులు పెట్టినట్టు కానీ, ఫ్రాడ్ చేసినట్టు కానీ, పాత గవర్నమెంట్కి అనుకూలంగా చేసినట్టు కానీ కొన్ని ఒక లిస్టు తయారు చేసి పెట్టారు ఆల్రెడీ. ఇప్పుడు మొన్నదాకా కూడా జరుగుతున్నాయి. వాటి మీద దృష్టి పెడతారు. వాటి మీద దృష్టి పెట్టి సమయానుకూలంగా ముందుకు వెళతారు. ముందుకు వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా కక్ష సాధింపు చర్యలాగా అనిపించకూడదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని అనిపిస్తేనే చేయాలి తప్ప కక్ష సాధింపు మొదలు పెడితే స్లోగా వీళ్ళకి మైనస్ అవుతుంది. ప్రజలు అంత ఈజీగా ఊరుకోరు, ఎదుటి వాళ్ళని వెంటబడి వేధిస్తూ ఊరుకోరు. కాబట్టి జాగ్రత్తగా పోవాలి, జాగ్రత్తగా పోతేనే వీరికి మంచి పేరు వస్తుంది. పోతారని నేను అనుకుంటున్నాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.